ధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని. వినుమా, విశ్వసించుమా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా. పడాలి. కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. ధైర్యము, సాక్ష్యమేని విజయము, సహనమేని ధైర్యము, సాక్ష్యమేని విజయము. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా, కదలిరావోయ్ నీవు కదలిరా. పాడండి మీ పుస్తకాల్లో, పాడదాం. త్యాగమే నిక్షేమము, ప్రార్థనే నీ యవ్వనము. అందరూ పాడొచ్చు. త్యాగమే నిక్షేమము, ప్రార్థనే నీ యవ్వనము, వాక్యమే నీ బాణము,
విశ్వాసమే నీ ఉద్యమము, వాక్యమే నీ బాణము, విశ్వాసమే నీ ఉద్యమము. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, దేశములో విదేశములో, గ్రామములో కుగ్రామములో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో, అడవులలో కొండలలో పని ఎంతో ఫలమెంతో. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని, జయించిలే శరీరాన్ని, ధరించుకో శిరస్త్రాణాన్ని. బంధించు విషపు సర్పాన్ని, యేసు యేసు పథకాన్ని, బంధించు విషపు సర్పాన్ని, యేసు పథకాన్ని. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా, సిద్ధాంతపు గట్టు ధుమికిరా, సాకు అనే మెట్టును దిగిరా. దీనుడ కడు ధన్యుడ, విధేయుడ అజేయుడా, దీనుడ కడు ధన్యుడ, విధేయుడ అజేయుడ. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా, కదలిరాబోయి నీవు కదలిరా. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అధ్వానపు అడవి దాటి ముందుకు పో. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో, అధ్వానపు అడవి దాటి ముందుకు పో. నీ ఇల్లే పెనుయేలు, నీ పేరే ఇశ్రాయేలు, నీ ఇల్లే
సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు, కదలిరా, 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 కదలిరాబోయే నీవు, కదలిరా. జాలరీ, మనుషుల పట్టు జాలరీ, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, యేసుకై జీవించే పూజారి, యేసుకై జీవించే పూజారి. ఓ క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరాబోయే నీవు, కదలిరా, కదలిరాబోయే నీవు, కదలిరా, కదలిరాబోయే నీవు, కదలిరా, కదలిరాబోయే నీవు, కదలిరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అపవాది, సాతాను, దుష్టుడు, ఈ లోకాధికారి అని పిలువబడుతున్నవాడు, తంత్రగాడు, మోసగాడు, శోధకుడు, వేదకుడు, మోసగించేవాడు, వాడి తంత్రాల్లో పడకుండా, వాడి చేతుల్లో ఆనాడు హవ్వ మోసపోయినట్లు మోసపోకుండా సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాదిని ఎదురించడానికి అపవాది యొక్క యుక్తులు కుయుక్తులు కనిపెట్టి దానికి స్థలం ఇవ్వకుండా, అపవాదికి స్థలం వేయకూడదు అని వాక్యం చెబుతుందండి. రకరకాల తంత్రాలు, ఆశలు పెడతాడు అపవాది. వాడు గాలము వేసి మనుషులను పట్టి తన వలలో కూర్చుకొని గొంతులు వేయుచున్నాడు అని హబక్కు గ్రంథంలో ఉంది. గాలమేస్తాడు, ఏదో ఒకటి చూపించి ఎరవేసి ఆశ పెట్టి మనుషుల్ని తన బుట్టలో వేసుకుంటున్నాడు. సాతాను చేతుల్లో చిక్కుకుపోయిన మానవుడు మూలుగుతా ఉన్నాడు. ఏ ఎర వేశాడో నీకు? డబ్బాశ పెట్టాడు, శరీరేచ్ఛలు పెట్టాడు. మన అపవాది తంత్రములు ఎరిగిన వారి కనుక చక్కటి మాట ఉంది ఇక్కడ. చాలామంది చాలాసార్లు ఈ ప్రసంగం వినే ఉంటారు, కానీ మళ్ళీ ఈరోజు పరిశుద్ధాత్ముడు స్పష్టంగా నీతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. మీరు అపవాది తంత్రములు ఎదుర్చుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను
మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనం పోరాడేది మనుషులతో కాదు. మీ సమాధానాన్ని పోగొట్టింది మీ ఇంటికి వచ్చిన కోడలు కాదు. ఈ పిల్ల ఇంటికాడికి వచ్చిన కాడి నుంచి మనకు సమాధానం లేదు అంటుంటుందంట కొంతమంది. ఏంటండి, పొద్దున్నే పిల్లిని చూశాను, అందుకే ఇవాళ బతుకంతా ఇలా అయిపోయింది. నీ బతుకుని పిల్లి మారుస్తుందా? అయ్యో మీ ఆమెనే పిల్లి, దానికి నువ్వు భయపడతావేంటయ్యా? ఏంటండి, మనకి ఏ మనిషి విరోధి కాదు, ఏ జంతు విరోధి కాదు. మన పోరాటాలు మనుషులతో కాదు, దురాత్మలతో, వాయుమండల అధిపతులతో. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకడే మన విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మిగుదనా అని తిరుగుచున్నాడు. ఎవడిని ఏ ఎరేసి లాగాలా? అన్నాడు సంసోన్ని దేవుడు గర్భంలోనే ఏర్పరుచుకున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, ఆత్మతో నింపుకున్నాడు. శత్రువుల్ని జయించు బహుశూరుడుగా బలవీరుడుగా బ్రతుకుతుండగా ఆ సంసోనికి ఎర్రవేశాడు సాతాను. యుద్ధానికి పోయిన సంసోను ఒకతను చూచెను అని ఉందండి. ఎవరో ఒక అమ్మాయి అందంగా ఉందంట. అమ్మాయిలు అందంగా ఉందో అసహ్యంగా ఉంటారా? అందరూ అందంగానే ఉన్నామండి. మీరు ఎప్పుడు అద్దంలో చూసుకుంటే నాకంటే అందగత్తే, నాకంటే అందగాడు ఈ లోకంలో లేడని చెప్పుకోండి, మీరు 100 ఏళ్ళు బతుకుతారు. నా ముక్కు పొట్టి పెట్టాడే దేవుడు, పక్కోళ్ళు పుట్టు చాలా పొడుగ్గా ఉందే అని ఏళ్ళతో పీక్కుంటే అది కందిపోయి ఒకలాగా నల్లగా అయిపోద్ది చివరికి. నేను పొట్టుకున్నానే అని వేడుచుకుంటూ కూర్చుంటే నీకంటే పొట్టోళ్ళు ఉంటారు, వాళ్ళ పక్కన నిలబడి నువ్వు పొడుక్కుంటావు. నువ్వు పొడుకొని పక్కన కూర్చొని నేను పొట్టుకుని ఏడితే ఏమవుద్ది? చింతించడం వాడు ఎవడు 3 ఎత్తు చేసుకోలేడండి. అడ్డంగా పెరగలటానికి అవకాశాలు ఉన్నాయి కానీ నిలువుగా పెరగడానికి అవకాశం లేదండి. ఏం ప్రయత్నాలు చేయబాకండి. దేవుడే ఫిక్స్ చేసి పెట్టాడు గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఎంత రేషియోలో ఎదగాలని. నీ ఎముకలను సెట్ చేసి పెట్టాడు. ఇంత వయసులో ఇంత హైట్ ఉంటే ఇంత వయసులో ఇంత హైట్ వాళ్ళని ఫిక్స్ చేసి పెట్టాడు. డోంట్ వరీ, హైట్ వెయిట్ గురించి దిగులు పడకండి. ప్రతి ఒక్కరిని వ్యత్యాసంగా చేశాడు. యూ కెన్ సీ ద బ్యూటీ ఇన్ ఎవ్రీ పర్సన్. నీకున్న ముక్కు ప్రపంచంలో ఒకడికి లేదు. ఇక ముక్కులు ఎగ్జిబిషన్ పెట్టామంటే ముక్కులే ముక్కులు. అరే ఎవరితో ఫిలిస్తీన్ల అమ్మాయిని చూసి ఇశ్రాయేలీలు ఎంత అందంగా ఉంటారో తెలుసండి. వాళ్ళు అందమైన అమ్మాయిలు మన జాతిలోనే ఉన్నారు కదయ్యా, విశ్వాసంలోనే ఉన్నారు కదయ్యా. ఆ అమ్మాయి ఎందుకురా నీకు ఇష్టమైంది అని అమ్మ నాన్న అడిగితే నా కళ్ళు పెట్టుకొని చూడు అన్నాడంట. నీ కళ్ళుకు మంచకామర్లు వచ్చింది, పచ్చకామర్లు వచ్చాయి కాబట్టి నీకు ఎలా కనపడుతున్నారు మనుషులు? పచ్చ కనపడుతున్నారు అన్నమాట. బంగారపు ఛాయలో ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి మామూలు ఛాయలో ఉంది, నీ కళ్ళల్లో పసుపుదనం ఉంది, అందుకే అట్ట కనపడుతుంది. ఏంటంటే సాతాను మన కళ్ళకు బైర్లుగా ముంచుతాడండి. సాతాను మనకి చూడకూడని చూపిస్తాడు, చూడవలసినవి చూడనివ్వడు. అంతే, ఎరేసాడు శరీరాశ, మోహపు చూపు. చాలు, దొరికిపోయావు సాతానికి. స్పష్టంగా చెప్పాడు ప్రభు, వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు. అమ్మా మీరు కూడా అక్కడ బైబిల్లో అక్కడక్కడ కొన్ని మార్పులు ఉంటాయి, మీరు చేర్చుకోవాలి. ఒక పురుషుని మోహపు చూపుతో చూచినది అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేస్తున్నావు. క్రియల్లో పాపం చూస్తాం కాదు, నీ ఆలోచనల్లోనే పాపం జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు. నీకు ఆలోచన వచ్చినప్పుడే నీవు దాన్ని జయిస్తే క్రియల్లో పాపంలో పట్టబడేదాకా ఉండవండి.
ఎంతమంది యవనస్తులు పిచ్చి పిచ్చి స్నేహాలు చేసి ప్రేమ కలాపాలంటూ చదువుకోండ్రా అని తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కట్టి పాకెట్ మనీలు ఇస్తే హైదరాబాదు, బెంగళూరు, అమెరికాలు అక్కడికి ఇక్కడికని పోయి విజయవాడ ఏమన్నా తక్కువ? డెవలప్ అయిపోతుంది. ఇది కూడా ఏమైపోతుంది? ఎప్పుడైతే బ్యూటీ పార్లర్ వచ్చిందో డెవలప్ అయిపోయింది. ఎప్పుడైతే జిమ్ములు వచ్చాయో డెవలప్ అయిపోయింది. ఎప్పుడైతే రమ్ములు గిమ్ములు డ్రగ్స్ దొరుకుతున్నాయో తెగ డెవలప్ అయిపోయింది. నేను ముంచేయడానికి ఆ తెలియటంలో మనుషులకి. ఆ పల్లెటూరులో అయితే ఇవన్నీ ఉండవు. హాయిగా ఎండకి మంచి ఆరోగ్యంగా చక్కగా అమ్మండిన వంట తింటారు. పురిగిపోయిన KFCలు, పురిగిపోయిన మాంసం అండి, పురుగులు పెట్టిన మాంసం అండి, అయ్యే కావాలి. ఎప్పుడు పురుగుల మంది అంట బాటిల్లో పోసి అమ్ముతారు. కోలా ఏంటండి, మంచినీళ్ళు తాగరా బాబు, మంచి ఆరోగ్యం అంటే అయ్యొద్దంట. నాకు కూల్ డ్రింక్లే తాగుతాను నేను. ఎంతమంది ఇవన్నీ ఎరండి. డోంట్ బి అడిక్టెడ్. ఎప్పుడన్నా ఒకసారి తాగండి, వద్దర్లా. కోలా ఏం పాపంగా తాగితే, కానీ అది లేకపోతే నాకు నిద్ర పట్టదు, అది తాకపోతే నాకు తిన్నది అరగదు, అది లేకపోతే నాకు నోటికి రుచించదు అన్నావంటే సాతాను నీకు ఆ బలహీనత పెట్టి నిన్ను దోచుకుంటున్నాడు, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. అమెరికా లాంటి దేశాల్లో డ్రగ్ అడిక్ట్స్ అయిపోయిన యవనస్తులు డబ్బులు తీసుకున్న దగ్గర, తెలిసిన వాళ్ళందరి దగ్గర తీసుకున్నాక కూడా కుదరక, ఆ డ్రగ్ లేకపోతే, ఆ మత్తు పదార్థాలు లేకపోతే ఉండలేక దారే పోయే వాళ్ళని వాళ్ళ జేబులో ఉన్న ఆ $10 $20 కొడుకు చంపేసి అది తీసుకొని కొనుక్కొని మందులు కొనుక్కొని తింటారట. ఇండియాలో కూడా తయారయ్యారు ఇప్పుడు, మన దేశంలో కూడా కొన్ని పట్టణాల్లో. ఏమరేసాడు నీకు? నేను ఇది వదిలిపెట్టలేకపోతున్నాను, ఇది మానలేకపోతున్నాను అని నీవు ఏదన్నా అంటున్నావంటే అది సాతాను నీ మీద ప్రయోగించిన తంత్రం. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేశాను, ఆ అమ్మాయినే ప్రేమించాను, నేను ఆ అమ్మాయినే చేసుకోవాలి, లేకపోతే నేను చచ్చిపోతా. ఒక నాయన అయితే అన్నాడంట, చచ్చిపోరా, చచ్చిపో, ఆ అమ్మాయిని చేసుకుని ఎట్టగా చేస్తావు, రోజు దిండనం చేస్తావు, అదేదో ఒకసారి చచ్చిపోకుండా వెళ్ళిపోద్ది. ఏంటంటే చాలామంది చూడండి, నువ్వు దేవుని బిడ్డవై ఉండి సైతాన్ని కూతుర్ని చేసుకుంటే బతుకుతావా, చచ్చిపోతావా? విశ్వాసమై ఉండి అవిశ్వాసిని చేసుకోవడానికి ఆశపడే వాళ్ళని ఏం చేయాలి? ఇవాళ కూడా ఒక ప్రార్థన భారం వచ్చిందండి. మా అబ్బాయి చాలా ప్రార్థనా పరుడండి, మంచిగా చర్చకు వస్తాడండి, మంచిగా దేవుని ప్రార్థన చేసుకుంటాడండి. ఈ మధ్య ఒక అమ్మాయి పరిచయం అయిందట, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు, వాళ్ళు లోకస్తులు. అదొక భయంకరమైన కుటుంబం. వద్దురా నాయన అంటే వింటలేదు. సైతాన్ వేసాడు, చూశాడు, వచ్చు. వివాహం అన్ని విషయంలో ఘనమైందండి. వివాహం 100 ఏళ్ల పంట అంటారు మన దేశంలో. వివాహం అనేది ఒకసారి జరిగితే మరణం వరకు ఉండాలి. ఒక సంవత్సరం కట్టుకొని పడేసే చీరని గంటలు సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఒక చీర కొట్టడానికి 30 చీరలు తిప్పుతారు పైన. అత్తి ఇత్తి అత్తి ఇవిట్టుకుంటు కాదండి, కట్టుకొని పడేసే చీరకి అంత సెలక్షన్ ఉంటే జీవితాంతం నీతో ఉండవలసిన వ్యక్తిని నువ్వు ఏది పడుతుంది, ఎర్రగొంది తీసుకురా, ఎర్రగొంది కదా అది సరిపోద్దంటే సరిపోయిందా, డబ్బుంది కదా కట్టం ఇస్తారు కదా సరిపోద్దంటే సరిపోద్దా? అయ్యో ఎరా, ధనాశనే ఎరా. దేవుణ్ణి దుఃఖపరిచేదానికి చోటు ఇవ్వద్దు. పతనమైపోయిందండి సంసోను జీవితం. బానిసైపోయాడు వేశ్యకి, బతుకు గెలిబిలి చేసేసుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుడి చేత ఏర్పరచబడిన వారు అక్కడక్కడ స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ ఆవరణలోనే ఉండుంటారు. దేవుడు నిన్ను సేవకు పిలిచాడని తెలుసు, దేవుడు నిన్ను రక్షించాడు, ఒకప్పుడు నువ్వు చక్కగా ప్రార్థించావు. ఈ రోజున నీ జీవితం పతనమైపోయింది, విశ్వాసంలో దిగజారిపోయావు. దేవుడి నామానికి సిగ్గు కలిగింది నీ జీవితం ద్వారా. ఇప్పుడైనా పశ్చాత్తపడు. కనికరించే ప్రభు మనకున్నాడు. అపవాది తంత్రం ఆశ పెడతాడు, వాడికి ఆశ పెడతాడు. పొరుగువాని భార్యను ఆశించేవాడు
దావీదుకి చక్కటి కుటుంబాలు ఉన్నాయి, చాలామంది భార్యలు ఉన్నారు దావీదుకి. బహుభార్యత్వం పాత నిబంధనలో అనుమతించబడింది. దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి అన్నాడు ఒక ఆయన. సొలొమోనుకి 1000 మంది ఉన్నారు కదండి, నాకు 3 కదా అన్నాడు ఒక ఆయన. ఒక భార్య ఉన్నోళ్ళు చెప్పండి అమ్మా ఎలా ఉంది, చెప్పండి అయ్యా ఎలా ఉందో. ఒక భార్యతో ఏగలేక చేస్తున్నాను అన్నోళ్ళు 1000 భార్యలు ఉంటే నిన్ను పీక్క తినరా, అది గొప్ప అనుకుంటున్నావు ఏంటి? ఒక్క భార్యను సంతోషపెట్టలేక 30 తిప్పలు పడుతున్నాడు పురుషుడు ఈ రోజుల్లో. 1000 మందిని పెట్టుకుంటే నీ పని ఏమవుతుంది చెప్పు? ఆయన ఏదో ధనవంతుడు మహాజ్ఞాని కాబట్టి అట్టొకలా తట్టుకున్నాడు. తట్టుకున్నా కూడా చివరికి వాళ్ళకి బానిసలు అయిపోయాడు. అంతా పోయిన తర్వాత బుద్ధి వచ్చిందని మళ్ళీ ఏడ్చి అప్పుడు జగడగడ్డితో కాపురం చేయటం కంటే అరణ్య భూమిలో వెళ్ళటం మేలు. ఏంటండి, యోగ్యురాలు పెనిమిటికి కిరీటము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని 1000 మంది భార్యల్లో వాళ్ళ బుద్ధులు బట్టి ఎట్టట్టుంటారో ఎట్టటోళ్ళు సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాడు. సామెతల కింద చదవండి, బుద్ధి వస్తుంది. అంతేగాని అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చేసుకుంటే ఇదొక క్రేజ్ అండి. వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడంట, పెళ్లి చేసుకుంటే మా అమ్మాయిని అమెరికా తీసుకుపోతాడట. అమెరికాకు పోయి అవస్థలు పడుతున్నారు చూడండి, చెప్పుకునే దిక్కు లేక మాకు ప్రార్థన భారాలు పంపిస్తారు. ఏంటంటారండి, దేవుడితో ఉంటే ఆనందం కానీ నువ్వు అమెరికాలో ఉంటే ఆనందం ఏంటి? నువ్వు గుడిసెలో ఉంటే ఏంటి, నువ్వు మేడలో ఉంటే ఏంటి, నువ్వు పల్లెలో ఉంటే ఏంటి, నువ్వు పెద్ద సిటీలో ఉంటే ఏంటి? దేవుడు నీతో ఉంటే నీకు పరలోకం. దేవుడు లేని స్థలం ఎంత ఇంద్ర భవనమైన అంతకు మించిన నరకం మరొకటి లేదు. ఆశించకండి. ఆశించకూడనివి ఆశించిన ఇశ్రాయేలీలు పతనమైపోయారు. అపవాది తంత్రగాడు, వాడిని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనండి. మనకు టైం అయింది కనుక త్వరగా ఆ సర్వాంగ కవచం చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలోని, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆపద్దనమున మీరు వారిని ఎదురించుటకు సమస్తము నెరవేర్చి నిలబడుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని ఏలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి. బెల్ట్ చాలా ముఖ్యమండి. మీ నడుము గట్టిగా నడుము కట్టుకుంటారు. బాగా పనులు చేసే స్త్రీలు నడుము కట్టుకొని పనిచేస్తారు. పొలాల్లో కష్టపడి పనిచేసే వ్యవసాయకులు తలకున్న పాగా తీసి నడుము కట్టుతారు. ఎందుకంటే నడుము గట్టిగా ఉంటేనే మనం స్ట్రైట్గా నిలబడగలుగుతాం సరిగా. మన నడుము చాలా ముఖ్యం. మీరు సాతానికి లొంగిపోకుండా ఉండాలంటే, వాడిని ఎదిరించాలంటే, వాడితో పోరాడాలంటే మీ నడుముకు సత్యము అనే గట్టి బెల్ట్ వడ్డాణం పెట్టుకోండి. ఏ వడ్డాణమా? బంగారంతో వడ్డాణాలు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు లేక రోల్డ్ గోల్డ్ వడ్డాణాలు పెట్టుకుంటున్నారు. ఆ పెళ్ళికి మాత్రం పెట్టుకొని తీసేస్తారులే. ఎందుకు? సంసారాన్ని భరించాలమ్మా, నడుగు కొట్టుకొని పనిచేయాలమ్మా అని పూర్వీకులు ఆ పాఠాలు నేర్పించడానికి వాళ్ళకు వడ్డాణాలు చేయించారేమో. మీకు తెలుసో తెలీదో, చేతికి కడియాలు పెట్టేవాళ్ళు. ఇక్కడ నీ కండలు బాగా దట్టిగా ఉండాలి, నువ్వు బకెట్లు నీళ్లు మొయ్యాలి, నువ్వు బాగా రుబ్బి గారెలు వేసి పెట్టాలి మీ ఇంటి వాళ్ళందరికీ, నువ్వు కారం దంచి నీ చేతులతో పనిచేసి నీ కుటుంబాన్ని కట్టుకోవాలి అని పంపేవారండి. ఇప్పుడు మా అమ్మాయి వంట రాదండి, కాఫీ అన్న పెడద్దామా, కాఫీ మేకర్ ఉంటే పెడుతుందండి. నువ్వు పెట్టేదేంటి? కాఫీ మేకర్ ఉంటే అందులో పోసి అది వేస్తే అదే వస్తుంది కాఫీ. బాగా చెబుతారండి. ఏమొచ్చమ్మా వంటని అడిగితే ఆమ్లెట్ వేయటం వచ్చి అంకుల్ అన్నారు. ఏంటంట ఇట్లా కొట్టి అట్టేస్తే ఆమ్లెట్ అవుతుందంట. అది కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన ఆమ్లెట్ కాదు. ఎంత సున్నితమైన వారిగా ఉన్నామో చూడండి. అందుకే సులభంగా సాతాను చిక్కించుకుంటున్నాడు మనల్ని.
సోమరితనం ఉన్న వాళ్ళ దగ్గరికి సాతాను భలే సంతోషంగా వస్తాడండి. సోమరి వాళ్ళని బుట్టలో వేసుకోవడానికి సిద్ధమాడు. ఎప్పుడు కష్టపడేవాడికి సాతానుతో మాట్లాడటానికి టైం లేదు. సోమరుడికి నోటి నిండా మాటలే, చేతుల్లో పని ఉండదు వాడికి. కాబట్టి మాటల్లో మభ్యపెట్టి సాతాను మోసగిస్తున్నాడు. దయచేసి మీ మాటలు కొద్దిగా ఉండాలి. ఇది నిజమా అని ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు నీకెందుకు పో అని ఉంటే తోక ముడుచుకొని పోయి ఉండేవాడు. నిజమే అని ఎంతో చెప్పేసిందేమో తెలిసినట్టు ప్రసంగం. ముందు ఆదాముని తీసుకొస్తాడు అని ఉన్నా కూడా వేరేలాగా ఉండేది కథ. ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకడి, వాడి మాటలు మోసపోకుడే, సత్యమనేదట్టి. తప్పు చేసిన వాడు వంగిపోతూ ఉంటాడండి. స్ట్రైట్గా నిలబడలేడు, ముక్కుసూటిగా చూడలేడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేడు. తప్పు చేసిన వాళ్ళు తెలిసిపోతుంది, వాళ్ళు బలహీనలు అయిపోతారు. ఆ భయమే వాళ్ళని ఓడించేస్తుంది, పట్టించేస్తుంది. నీలో సత్యం ఉన్నప్పుడు సాతాను నీ జోలికి రాలేడు. అబద్ధం అనేది సాతాను సంబంధమైంది. అబద్ధానికి నీలో చోటిచ్చినప్పుడు అపవాదికి చోటిచ్చేసావు. అబద్ధం ఆడకుడి. మీరు ఆడిన అబద్ధమును దాయకండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ అబద్ధాన్ని ఒప్పుకోండి. లేకపోతే సాతాను మిమ్మల్ని లొంగ తీసుకుంటాడు. సత్యం అనే దట్టి. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను. క్రీస్తు మాట ప్రకారం బ్రతికేవాడు సత్యాన్ని ధరించిన వాడుగా ఉంటాడు. మీ నడుముకు సత్యమును దట్టికట్టుకొనుడి. తర్వాత నీతి అను మైమరువు తొడుక్కొనుడి. నీ రొమ్ముకు నీతి. ఏంటంటే ఇక్కడ లంగ్స్ ఉన్నాయండి. తుపాకు గురిపెట్టేవాడు గుండె ఉంది, గుండెకు గురి పెడతాడు వాడు. సాతాను కూడా ఎప్పుడు క్యాచ్ చేసేది ఏంటంటే, నీ చెయ్యో కాలో పట్టుకుంటే ఇడిపించుకోవచ్చు నువ్వు. నీ గుండెల్లో దూరతాడు వాడు, నీ హృదయంలో దూరతాడు వాడు. నీ హృదయంలో జరబడి మొత్తం క్యాపిటల్ సిటీ పట్టుకుంటే ఎలాగ పట్టణాన్ని పట్టుకుంటారో, ఒకడు హృదయంలో చోటు ఇచ్చినప్పుడు, దూరినప్పుడు సాతాను నీ మాటలు, నీ క్రియలు, నీ అవయవాలు, నీ ఆలోచనలు అన్నీ పాడైపోతాయండి. అందుకే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలో నుండి జీవజల ధారలు ఊరును. కాబట్టి నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఊపిరి ఆడకపోతే మనిషి చచ్చిపోతాడు. నీ లంగ్స్, నీ హార్ట్ మనం బ్రతకడానికి అవసరమైన ముఖ్యమైన కేంద్రం. నీ యొక్క రొమ్ముకు నీతి అనే మైమరువు, బ్లస్ట్ ప్లేట్, బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకుంటారు చాలామంది యుద్ధాలకు వెళ్ళేవాళ్ళు, ఆ తుపాకు దూరకుండా ఉండడానికి. కానీ మన బుల్లెట్ ప్రూఫ్ యేసుక్రీస్తు రక్తం అనే కవచం. నీతి మనలో లేదండి. క్రీస్తు మన కొరకు నీతి అయ్యాడు, మన అవినీతిని తీసివేయడానికి. మోసకరమైన ఘోరమైన వ్యాధితో హృదయంలో నుండి దురాలోచనలు, వ్యభిచారములు, ఒక పెద్ద లిస్ట్ ఉంది మార్కు సువార్త 7:21. చెడిపోయిన హృదయాన్ని బాగు చేయడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిచ్చి, తన రక్తములో కడిగి నూతన హృదయాన్ని మనకిచ్చాడు. ఆ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అననీయ సఫైరాలతో పేతురు అన్నాడు, మీ హృదయంలో అపవాదికి ఎందుకు చోటు ఇచ్చారు? మీరు అపవాదికి ఎందుకు ఇచ్చావు చోటు? చాలామంది సాతానికి హృదయంలో చోటిచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. నీతి నా క్రీస్తును ధరించిన వాడు. నేను క్రైస్తవుణ్ణి, నేను ప్రభు బిడ్డను, నేను ఈ తప్పు చేయను, నేను ఈ అబద్ధం ఆడను, నేను ఈ మోసం చేయను, నేను ఈ లంచం పుచ్చుకోను. మా మెడ్రాసులో కొంత తాగుబోతులు మారారు. వాళ్ళు గుంపుగా ఉద్యోగాలకు వెళ్తారు,
ఆ రోజుల్లో వాళ్ళందరూ ఒక ట్రక్కులోనే తింటూ వెళ్ళేవాళ్ళు. అందరూ ఫ్రెండ్సే, తాగుబోతుల ఫ్రెండ్స్. ఆ మారిన తర్వాత విశ్వాసులు 10 మంది ఫ్రెండ్స్ కలిసి, అరే ఏం మారేవలే రారా తాగుదామంటే, వాళ్ళందరూ తాగుతున్నా సరే, ఒకప్పుడు ఆయన కూడా ఎంతో ఇష్టపడ్డవాడైనా సరే, నేను క్రైస్తవుణ్ణి, ప్రభువుని నమ్ముకున్నాను, నేను తాగను అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ త్రాగుడు ముట్టుకునే వాళ్ళుగా ఉన్నారండి. క్రీస్తు నిన్ను నీతిమంతుడిగా తీర్చినప్పుడు పాపం జోలికి నువ్వు పోవు. సాతాను శోధించాడు, ఫ్రెండ్స్ శోధించాడు అని చెప్పొద్దు. నీతి అనే మైమరువు, నేను నీతి కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, నా హృదయములో అపవాదికి చోటివ్వను, అపవాది తలంపులకు ఆలోచనలకు చోటివ్వను, సత్యము నడుములకు సత్యమును గట్టుకొనుడి, నీతి అని మైమరువు తొడుక్కొనుడి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడి. పాదాలకు సిద్ధ మనసు. గమనిస్తానండి, ఒక ట్రైన్ పట్టుకోవాలంటే మీటింగ్కి వెళ్ళినట్టుగా వెళ్తారండి. ట్రైన్ పట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళు 6 గంటలకు మీటింగ్ అంటే, పోనీ పనున్న వాళ్ళ సంగతి వదిలేయండి, 6 గంటలకంట కదలండి కదలండి, కదులు 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 అంటారు. 7 అయిపోయింది కదలండి. కాఫీ ఉందా? టైం అయిపోయింది కదండి, పర్వాలేదులే, మరి 2 పాట పాడుతుంటారు అప్పుడే. ఎప్పుడు వెళ్ళిన దేవుడు ఉంటాడులే. అన్నిటికీ సిద్ధం అండి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారంట. పాస్టర్ గారులు పెట్టే భోజనాల కోసమో, చేతికిచ్చే గిఫ్ట్ల కోసమో కాదు, నా దేవుని దృష్టిలో నేను కనబడాలి, జీవమగల దేవుని సన్నిధిలో కనబడవల్లని నా శరీరము, నా ఆత్మ ఆనందిస్తుంది. పరుగులెడుతున్నాను, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా దేవుని సన్నిధి కొరకు పరిగెడుతున్నాను అన్నవారు ఆలస్యం చేయకండి. ఎప్పుడు కూడా ఆలస్యం అమృతం విషమంటారు ఎంతో మన దేశంలో. సిద్ధ మనసు అనే జోడు ఉన్నవాడు అపవాదికి చోటు ఇవ్వడండి. నిన్ను ఆలస్యం చేయడానికి, నిన్ను సోమరితనంగా చేయడానికి అపవాది నిన్ను వెనకాడేపజేస్తున్నాడు. నీకంటే ముందొచ్చి మరొకడు దీవెన పొందుకుపోతున్నాడు. వేటాడి కొంచెం మాంసం తీసుకురారా, తిని నిన్ను దీవిస్తారని ఏసావుతో చెబితే గబగబా వేటాడడం నేర్పని ఏసావు, గబగబా తెచ్చి పెట్టచ్చు కదా. పోయాడు, తమాషాగా తిరిగాడు. ఈ లోపల యాకోబుగాడు ఆశించాడు, వాళ్ళ అమ్మ సహాయం చేసింది, వండేశారు, తినేశాడు, కొంచెం వేషం వేసుకున్నాడు, ఎలాగో అయిపోయింది, అంతా అయిపోయింది, ఆశీర్వదించేసి అన్నీ అయిపోయాక అప్పుడు వస్తున్నాడు కాళ్ళు ఈడ్చుకుంటూ చేతులు ఈడ్చుకుంటూ తీరిగ్గా. నానా ఏంట్రా, ఇదిగో కూర తెచ్చా, మరి ఇప్పుడు వచ్చి ఇచ్చిపోయినాడు ఎవడరా? అరే మీ తమ్ముడు వచ్చి ఆశీర్వాదాలను తీసుకుపోయాడు. ఎలుగెత్తి ఏడ్చాడంటే ఏసావు, నానా ఒక్క ఆశీర్వాదం అన్న లేదా, ఒక్కటన్నా లేదా అని ఓ ఏడిస్తే అన్నాడట. అన్ని ఆశీర్వాదాలు నువ్వే అనుకోని వాడికి ఇచ్చేశాను రా. నీ భూమి ఎండిపోవును గాక, నువ్వు పంట వేస్తే పంటకపోవును గాక, నీ శత్రువు చేతుల్లో నువ్వు బానిసమైపోదువు గాక, ఇయ్యరా మిగిలిన నీకు తీసుకుపోరా అంటే భ్రష్టుడైపోయాడండి. దేవుడు ఆశీర్వదిస్తారంటే ఆలోచన చేస్తారే. సిద్ధ మనసు అనే జోడు, దేవుని కొరకు పరుగు, దేవుని కార్యాలకు ఉరుకు. ఎప్పుడైతే నువ్వు కనుగొంటావు అపవాదికి చోటు లేదు నీ మీద, మభ్య పెట్టలేడు నీ మీద. వెనక్కి వెళ్ళకండి, ఎప్పుడు కూడా వెనక్కి పిలుస్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలాగే చర్చికి బయలుదేరితే వాళ్ళని చర్చికి వెళ్ళకుండా చేస్తానికి సైతాను ఒక వ్యక్తిని పంపించి తొందర పదరా అంటుంటే ఇద్దరు వస్తుంటే నువ్వు కాదు నువ్వు రా అని ఒకరిని పిలిచిందంట. ఒకరిని పిలిస్తే ఆ పక్కకు తీసుకెళ్ళి, ఆ పోల్ పక్కకు తీసుకెళ్ళి బియ్యం గింజలో, ఒడ్ల గింజలో ఏముంటుంది అని అడిగిందంట.
బియ్యం గంజి ఉంటుంది అని చెప్పాడు. సరే పో అన్నాడు. వచ్చేశారు. రే ఏంట్రా నిన్ను సైడ్కి పిలిచి అడుగుతున్నారు వాళ్ళు. ఏంటి అడిగారు? ఏం లేదురా వడ్ల గింజలో ఏముంటుంది అన్నాడు. బియ్యం కొంచెం ఏడ్చేవులే, అది పిలవటానికి నిన్ను రహస్యంగా పిలవాలా, నిన్ను పక్క తీసుకెళ్ళి అడగాలా? నువ్వేం నాకుతోటి అబద్ధం చెప్తున్నావు? మళ్ళీ బైబిల్ పెట్టుకున్నావు, సిగ్గులేదా? మళ్ళీ చర్చికి వెళ్తున్నావు, సిగ్గులేదా? మరి ఏంటిరా నువ్వు ఇట్ట మాట్లాడుతున్నావు? నిజమేరా బాబు, అదే అడిగారు, అదే చెప్పారు, నన్ను నమ్మవా? నన్ను నమ్ముతాడ్రా. ఇట్లాంటి నమ్మిన స్నేహితుడిని మోసం చేసేవాడా? ఒరే ఆడు మీటింగ్ అయిపోతుందిరా, పొదపాలే మీటింగ్ అసలు నీ సంగతి తెలుసుకోవాలి నేను. ఇద్దరు పోట్లాడుకుంటూ కూర్చున్నారు. సైతాను సంపడమే సంపడం. ఏముంది? ఆ రోజు దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. సిద్ధ మనసనే చూడు. త్వరగా వెళ్దాం. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని బాణములన్నింటినీ ఆర్పగలడు, ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రావణ, దేవుని వాక్యం అనే ఖడ్గము ధరించుకొనండి. నడుముకు సత్యమును దట్టి, రొమ్ముకు నీతి అనే మైమరువు, పాదములకు సిద్ధ మనసనే జోడు, విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గం, రక్షణనే శిరస్త్రావణ ధరించుకొనండి. ఈ లోకంలో సురక్షితంగా మీరు విశ్వాసులుగా జీవించాలంటే, ఈ లోకంలో సాతాను మీకు వేసే తంత్రాలను, మోసాలను ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. ప్రభువును నమ్మండి, మనుషులు నమ్మొద్దు. ప్రభువును నమ్మండి, సాతాను నమ్మొద్దు, లోకాన్ని నమ్మొద్దు. లోకమిచ్చే కాపుదల కోసం కకృతి పడకండి. దేవుని నీతిని కలిగి జీవించండి. దేవుని కొరకు సిద్ధ మనసుతో ఉండండి. ఐఎమ్ రెడీ ఫర్ క్రైస్ట్, దేనికైనా నేను సిద్ధం అన్నట్టుగా మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మీ చేతిలో విశ్వాసం అనే డాలు పట్టుకోండి. క్రైస్తవులకు మరొక పేరేంటండి? విశ్వాసులు. విశ్వాసం కలిగిన వారు. నా దేవుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన తిరిగి మళ్ళీ వస్తాడని నేను ఎరుగుదును. ఎంతమంది నమ్ముతున్నారండి? నా స్థానంలో నా ప్రభువు మరణించాడని నమ్ముతున్నాను. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది. ఆయన నామములో నాకు పరలోక రాజ్య ప్రవేశం ఉంది అని నమ్మండి. అవిశ్వాసపు తలంపులు ఇస్తాడు సాతాను. దేవుడు నిన్ను మర్చిపోయాడు. నా దేవుడు నన్ను మర్చిపోడు. తల్లి అయిన మరచును కానీ నేను నిన్ను మరవను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కున్నాను. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నా దేవుడు నన్ను విడువను, ఎడబాయనన్నాడు. నీ మీద ఎవరో ఏదో మంత్రం చేశారు, చేతబడి చేశారు. అది పోవాలంటే నువ్వు నిమ్మకాయలు కట్టు. ఎందుకు చెప్తారు గమ్మత్తుగా? వాస్తు సరలేదు, అందుకే మీ ఇంట్లో ఇట్టుంది, ఇప్పి కట్టు. పాయా నా దేవుడు నాకు తోడై ఉంటే నాకు విరోధంగా చేయబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. ఇశ్రాయేలుకు విరోధముగా తంత్రము ఏది పనిచేయదు. అరే రాజాజీ రాజు నాకు తోడుంటే దారిని పోయేవాడికి నేనెందుకయ్యా భయపడాలి? ఆడు ఎత్తుగా ఉన్నాడు, 6 మూరల జానుడు ఎత్తున్నాడు. ఓ పెద్ద కత్తులు కటారాలు పెట్టుకొని అరుస్తున్నాడు. అందరూ భయపడుతున్నారు. దావీదు అన్నాడు, ఏమయ్యా ఏంటయ్యా నువ్వు? నేను ఒక పులిని చంపాను, ఎలుగుబంటిని చంపాను, నువ్వు అంతకంటే హీనమైనడు. నువ్వేంటి నా దేవుడి నామాన్ని దూషిస్తున్నావు? నేను బొడ్డోడిని అనుకుంటున్నావా? ఆ చిన్నోడే పాపం దావీదు. నాకే కత్తులు కటారాలు లేవనుకున్నావా? నా దగ్గర వడిసెలుంది, నా దగ్గర రాయి ఉంది, గుణన్నటి గుండ్రటి రాయి ఉందంట. అంతే. 6 మూరల జానడు గోలియాతు దెబ్బకు దబాలు పడ్డాడు కింద. నీ క్రీస్తున్నప్పుడు
నీ పెన్నే చాలు, నీ కర్రే చాలు, నీ సూదే చాలు, నీ తొట్టులో కొంచెం పిండే చాలు, నీ బుడ్డిలో కొంచెం నూనె చాలు. నువ్వు ఎంత అల్పమైన బలహీనమైన వ్యక్తివైన లోకరీతిగా క్రీస్తు నీకు తోడయ్యేటప్పుడు నిన్ను మించిన బలవంతుడు మరొకరు లేడు. నమ్మితే అద్భుతాలు చూస్తావు, నమ్మితే సంతోషంగా ఉంటావు. రేపు నిన్ను చంపేస్తాను అని ఎవడన్నా భయపెడితే ఈరోజు గురకబెట్టి నిద్రపోతావు నువ్వు. నిజమా? రేపు చంపేస్తారో పోలీసు రిపోర్ట్లు బాబా ఇప్పుడే చచ్చిపోతావు. ఇశ్రాయేల్ నీ దేవుడు కునికడు, నిద్రపోడు. చిన్నపిల్లలు చూడండి, పసిబిడ్డలు అమ్మా అని ఏడుస్తారు. అమ్మ కాసినన్ని పాలు పట్టించగానే, అమ్మా మళ్ళీ రేపు ఇస్తావా పాలు, రేపు నాకు డైపర్ మారుస్తావా అడుగుతుందా? రేపు మళ్ళీ నన్ను విడిచిపెట్టి పోకుండా ఉంటావా అని ఏమన్నా అడుగుద్దా? ఒక నోరున్నా కూడా ఆ పాలు తాగినండి అమ్మ ఒళ్ళో చక్కగా నిద్రపోద్ది, హాయిగా నిద్రపోద్ది. ఇంత తొందరగా నిద్రపోతుందో చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చిన్నపిల్లలు మనకైతే గంటలు పడతాయి నిద్రపోవటానికి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో అంతే మన పరలోకపు తండ్రి ఈ తల్లి కంటే మించినవాడు. విశ్వాసం నీకుంటే అద్భుతాలు చూస్తావండి. విశ్వాసం లేని మూలాన్ని నీవు అప్పుల్లో ఉన్నావు, విశ్వాసం లేని మూలాన్ని నీకు జబ్బుల్లో ఉన్నావు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళతో చెప్పాడు ఆయన, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానంగా వెళ్ళు. ఈ రాత్రి విశ్వసించండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేమండి. వాక్యమనే ఖడ్గం. సైతాన్ని ఎదిరించాల్సింది ఒకటే, దేవుని వాక్యంతో సైతాన్ని ఎదిరించాలి. అపవాది తంత్రాలను ఖండించడానికి దైవ వాక్కులు నీ వెరిగి ఉండాలి. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అన్నప్పుడు నన్ను విడవడు ఎడబాయడు అన్నాడు అని ఎవడంటాడో వాక్యం తెలిసినోడే చెప్పగలుగుతాడు. వాక్యం చదవండి, అందుకే బైబిల్ చదవండి. బైబిల్ గోడల మీద కాదు, బైబిల్లోనే కాదు, మీ హృదయంలో ఉండాలి. వాక్యం అనే ఖడ్గముతో, రెండంచుల ఖడ్గముతో అపవాదిని ఎదిరించండి. అన్నిటికంటే మించి మీ శిరస్సు చాలా ప్రాముఖ్యమైంది. బైకుల మీద వెళ్ళే వాళ్ళని కంపల్సరీ చేశారు. ఇప్పుడు ఎందుకు? పడితే కాలు ఇరిగిపోయినా చెయ్యి ఇరిగిపోయినా బతకొచ్చు. తల లేకుండా బతికే మనిషిని చూశారు ఎక్కడన్నా? కుదరదు. ఒక కన్ను లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా అన్నీ బతకొచ్చు. కానీ మెయిన్ మన తల. నీ తలలో అపవాది దూరితే నీ జీవితం అంతా పాడు చేస్తాడండి. శిరస్సుకి రక్షణ అనే హెల్మెట్. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే, నీవు ఆయన సొత్తుగా మారిపోయావు. నీకున్నది నీవు కొనుక్కున్నావండి. ఒక బంగారపు నగ కొనుక్కున్నావు. అది ఆ కొట్లో ఉన్నంతసేపు దాని గురించి నీకే బాధ లేదు. కొనుక్కున్న తర్వాత నువ్వేం చేస్తావు చెప్పండి? దాన్ని అలా గూట్లో పడేస్తావా? ఎక్కడ పెట్టుకుంటావు? జాగ్రత్తగా పెట్టుకుంటావు. తుడిచి లాకర్లు పెట్టి ఇంకో తాళం వేసి ఆఫ్టర్ ఆల్ నశించిపోయే బంగారాన్ని నువ్వు అంత జాగ్రత్తగా చూసుకుంటే, నిన్ను విలువ పెట్టి కొన్న యేసయ్య నిన్ను భద్రపరచడా? నిన్ను జాగ్రత్తగా చూసుకోడా? నీవు ఆయన సొత్తు అయిన తర్వాత నీ గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎస్, రక్షణ అనే శిరస్త్రావణ ధరించండి. రక్షణ లేకుండా ఉన్నవారు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారేమో. రక్షణ అంటే బాప్తిసం కాదండి. రక్షణ అంటే చెయ్యెత్తడం కాదండి. రక్షణ అంటే అదేదో పత్రంలో సిగ్నేచర్ చేయటం కాదండి. రక్షించబడతామంటే సంఘ సభ్యత్వంలో సభ్యుడిగా చేరి ఫీజు కట్టడం కాదండి. రక్షణ అనేది వ్యక్తిగతమైంది. అది ఎవరి మటుకు వారే దేవునితో పోరాడి సంపాదించుకోవాల్సింది. మన పాపమును మనం ఒప్పుకున్న మరుక్షణంలో ఆయన రక్తంలో కడగబడుతున్నాం, ఆయన సొత్తుగా మార్చబడుతున్నాం.
మీరు రక్షించబడిన రోజు ఒకటి ఉందా? ఒక నికోదేమని ఆయన వచ్చాడు. అయ్యా, నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాడు కొత్తగా జన్మించకపోతే పరలోకానికి చేరలేరు. మా అమ్మ చచ్చిపోయిందయ్యా, ఎలా ముసలాం కడుపులోకి మళ్ళీ ఎలా పుట్టేది? అది కాదయ్యా, శరీరంగా పుట్టింది శరీరము, ఆత్మమూలముగా పుట్టింది ఆత్మ. నేను 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖు పుట్టాను. నేను 1977 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మళ్ళీ పుట్టా. మళ్ళీ పుడతామంటే మారు మనసు పొందా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రీస్తు కొరకు జీవిస్తున్నా. శరీరీతిగా పుట్టిన డేట్ ఒకటి ఉంది, రక్షించబడి దేవుని కొరకు బ్రతికే రోజు మరొకటి ఉంది. మీకుందా? ఒకవేళ మీకు అందరికీ డేట్లు గుర్తు రాకపోయినా పర్వాలేదు, మీకు అనుభవం ఉందా? నా పాపాలు క్షమించబడ్డాయి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది, నేను రక్షించబడ్డాను అనే నమ్మకం లేని వారుంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈరోజే, రేపు కాదు, వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థించండి. ప్రభా, నేను రక్షించబడ్డానా? నా పేరు నీ జీవగ్రంథంలో ఉందా? నా మనస్సాక్షి దోషారోపణ చేస్తుందా? క్షమించబడని పాపాలు ఉన్నాయా నాలో? నీకు అంగీకారం లేని జీవితం ఉందా? ఈ రాత్రి నన్ను ఆశీర్వదించంటే, ఆ రోజు యాకోబులాగా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టను అని నీవు ప్రార్థన చేస్తే స్పష్టంగా దేవుడు తన వాక్కు ద్వారా నీ రక్షణ రూఢిపరుస్తాడు. రక్షణ అనేది వ్యక్తిగతమైన అనుభవం. రక్షించబడ్డవాడి హృదయంలో నుండి పాప భారం తీసివేయబడద్దండి. నేను రక్షించబడ్డాను అని ఎలా తెలుస్తుంది అని ఎవరన్నా అడిగారంటే, ఒక నెత్తి మీద 5 సిమెంట్ బస్తాలు పెట్టి ఆ భారంతో భరించలేకుండా ఉన్నప్పుడు అతనికి తెలియకుండా వెనక నుండి 5 సిమెంట్ బస్తాలు తీసేస్తే, నీ నెత్తి మీద సిమెంట్ బస్తాలు ఉన్నాయా లేవా చెప్పుకో అంటే ఎడ చెప్పుకుంటాడు చెప్పండి? కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నా కూడా ఎడ చెప్పుకుంటాడు? తెలుస్తుందా తెలీదా? ఎలా తెలుస్తుంది? చెప్తే వెళ్దాం. చెప్పండి, తొందర చెప్పండి. ఎలా తెలుస్తుంది? భారం తీరుతుంది కదండి, బరువు పోద్ది కదా, పాప భారం పోతుంది. హృదయంలో దిగులు, చింత, భయం, అస్థిరత నుంచి విడిపించబడి సంతోషంతో నింపబడతావు. అదే రక్షణానందం, అదే నిజమైన సంతోషం. నేను మొదట్లో చెప్పాను చూడండి, మీరు సమాధానంగా ఉండాలంటే అన్ని పరిస్థితుల్లో కూడా నా యేసయ్య ఉన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయనకు తెలియకుండా ఎవడు నాకు హాని చేయలేడు, నా దేవుడు నన్ను కంటి పాపను కాపాడినట్లు కాపాడుతున్నాడు అనే విశ్వాసం నీకుంటుంది. కాబట్టి అన్ని స్థితిగతుల్లో కూడా సమాధానంగా ఉండగలుగుతావు, అద్భుతాలను నీ జీవితంలో చూడగలుగుతావు. అది నిజమైన క్రైస్తవత్వం. అట్టి జీవితంలో దేవుడు మనకిచ్చును గాక. నేను ఆపుతున్నాను, టైం అయింది కాబట్టి. కానీ ప్రార్థన మాత్రం నేను ఆపను. ఒక్క నిమిషమైనా మీరు ప్రార్థించాలి. మోకరించగలిగితే మోకరించండి. మోకరించడం ఎలాగా తెలియకపోతే ఇదిగో నేను మోకరిస్తున్నాను చూడండి. మోకాళ్ళు అంటే ఇలా కూర్చుండిపోతారు కొంతమంది. నిటారుగా మోకరించండి. యవనస్తులారా, మోకాళ్ళ మీద నిలబడండి. సైతాను గజగజలాడతారు. మోకరించడానికి స్థలం లేకపోయినా, మోకరించగలిగిన స్థితి మీకు లేకపోయినా లేచి నిలబడండి. మీరున్న స్థలంలో సరిపోద్ది. ఒకవేళ అక్కడ ఇరుగ్గిరుగ్గా ఉంటే నిలబడండి, 2 కాళ్ళ మీద నిలబడండి. మీరు నిలబడండి, యేసు వైపు చూడండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. కొన్ని క్షణాల్లో అయిపోతుంది మీటింగ్. ఇదే అనుకూలమైన సమయం. ఎందుకు ఇంకా నీకు సాతాను శోధనలు ఉన్నాయి? ఎందుకు అపవాదికి లొంగిపోతున్నావు? ఎందుకు వాడే జయిస్తున్నాడు? ఎందుకు నీవే ఓడిపోతున్నావు? యేసయ్యా, వాడి తంత్రాలు నేను గుర్తించలేకపోతున్నా, వాడి మోసాలు నేను గుర్తించలేకపోతున్నా, వాడు పెట్టే ఆశలకు నేను గురైపోతున్నా, వాడి ఎర్రలకు నేను లొంగిపోయాను, అందుకే తిరుదరాదికి దిగజారిపోతున్నానయ్యా. అయ్యా యేసయ్యా, ఈరోజు నీ సర్వాంగ కవచం నాకు కావాలయ్యా. నేను అంగీకరిస్తున్నాను నా దేవునిగా. సత్యమనే తట్టి, నీతి అనే మైమరువు, సిద్ధ మనసు అనే జోడు,
విశ్వాసమనే డాలు, వాక్యమనే ఖడ్గము, రక్షణనే శిరస్త్రాణము ధరించి ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన చేస్తూ ఈ లోకంలో ప్రశాంతతతో సమాధానముతో రోషం కలిగిన వారిగా పరిశుద్ధులుగా ప్రభుకిష్టులుగా జీవించాలని నేను ఆశిస్తున్నానయ్యా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇంకొక రోజు మన ముందుంది. ఈ రాత్రే దేవునితో సమాధాన పడదాం. రక్షించబడ్డ నీకు దేవుని ప్రణాళికలు ఎరగాలంటే మరొక రోజు కనిపెట్టండి. ఈ రాత్రి దేవునితో సమాధాన పడండి. ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి, ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, ఖచ్చితంగా వ్యాధులు ఉంటాయి. ఈ లోకంలో బతికినంత కాలం పోరాటాలు ఉంటూనే ఉంటాయి. అవన్నిటి మధ్యలో ప్రశాంతంగా నీవు ఉండడానికి, వాటన్నిటిని జయించగలిగిన ధైర్యం నీవు కలిగి ఉండడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకో. రక్షణ పొందావా? శుద్ధ హృదయాన్ని కాపాడుకుంటున్నావా? విశ్వాసము కలిగి జీవిస్తున్నావా? వాక్యముని హృదయంలో ఉంచుకొని అపవాదిని ఎదురిస్తున్నావా? దేవుని కొరకు సిద్ధమని పాపానికి నో అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తిగా ఉన్నావా? యేసయ్య నిన్ను అభిషేకించాలని, అపవాది నిన్ను ముట్టకుండా నీ ఇంటి చుట్టూ కంచె వేయాలని, నీ బిడ్డలను ఎత్తుకుపోకుండా, నీ సమాధానాన్ని పాడు చేయకుండా నీకు ప్రశాంతతనివ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఏదో సభలకు వచ్చామంటే కాదు, జయ జీవితం నీకు కావాలి. పోరాటాలు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా ప్రశాంతత కలిగిన వారిగా ఉండాలి. ఎవరి మనస్సు యేసయ్య మీద ఆడుకుంటుందో వారన్ని సంఘటనల్లో కూడా నెమ్మది కలిగి ఉండగలుగుతారు. నిన్ను భరించే ప్రభు ఉన్నాడయ్యా. నిన్ను ప్రేమించే యేసు ఉన్నాడు. నీ ఆకలి తీర్చేవాడు ఆయన, నీ అవసరత ఎరిగినవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన యేసయ్య నిన్ను రక్షించి తన రాజ్యానికి చేర్చుకోవాలనుంటే అల్పకాల పాప భోగాలకు లొంగుతావే, సాతాను చూపించే లోకాశలకు లొంగిపోతున్నావు, అపవిత్రతకు చోటిస్తున్నావు, అసమాధానంతో నిండిపోయి ఉన్నావేమో. ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. నేను నీలో ఉంటాను, నీతో ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను. నీకు విరోధముగా ఏ ఆయుధము పని చేయకుండా, ఏ అపవాదికి నీ మీద అధికారం లేకుండా నా కౌగిల్లో నిన్ను దాస్తాను, నా రెక్కల చాటు నిన్ను దాస్తాను. ఏ తెగులు నీ గుడారంలోనికి రాకుండా, నీ కుడి పక్కన 1000 మంది పడినా, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది పడినా ఏ అపాయం రాకుండా నేను కాపాడుతానన్నా యేసయ్య మనకుంటే ఎంతో ప్రశాంతంగా అలజడుల మధ్యలో కూడా బ్రతకగలం. నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయ్యా, నా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్యా, నా శరీరంలో తీరని రోగాలు ఉన్నాయ్యా, నా కుటుంబంలో ఐక్యత లేదయ్యా, నా బిడ్డలు తిరగబడుచున్నారయ్యా, నా భార్యాభర్తలుగా మా మధ్య సమాధానం లేదయ్యా, రుణ బాధలు ఎక్కువైపోయినాయి అయ్యా, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నానయ్యా, ఎటు పోయినా దుఃఖమే, ఎటు పోయినా విచారమే, ఏది చేసినా సఫలమవటం లేదేసయ్యా. ఈ శాపాలను నన్ను విడిపించవా? నీ కవియల్లో నన్ను చేర్చుకోవా? నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తానన్నావే. నీకు మొరపెట్టుకుంటున్నానయ్యా. ఈ బాధ ఎవడూ తీర్చలేడు, ఈ సమస్యకి ఎక్కడ పరిష్కారం లేదు. నా సమస్యలన్నీ తీర్చగలిగిన వాడివి నీవే, నా భయములన్నిటి నుంచి విడిపించగలిగిన వాడివి నీవే. నమ్ముచున్నానేసయ్యా, అపనమ్మకం లేకుండా చేయయ్యా. ఈ రాత్రి ప్రభుతో నేను సమాధాన పడుతున్నాను. ఆయన సర్వాంగ కవచము ధరించి ఆయన సాక్షిగా ఈ భయంకరమైన శోధనకరమైన లోకంలో బ్రతకాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేయమన్న వారు ఉంటే మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి ముగించబోతున్నాం.
నడిచెదా నీ వాక్యములో నిలిచెదా నేను వెంబడించెదా నిన్నే ఆరాధిస్తానయ్యా, నీ కొరకే జీవిస్తానయ్యా, ఎల్లవేళలా నిన్నే స్తుతిస్తానయ్యా. అవునయ్యా దేవా, ఈ రాత్రి నుండి నీ చిత్తమే నా పట్ల సిద్ధించును గాక. నీ మార్గంలోనే నడుస్తానయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా. నా బతుకంతా నిన్ను ఆరాధిస్తానయ్యా. ఆ పరలోకపు ఆరాధనలో నేను చేరు వరకు ఈ భూలోకంలో నీ సాక్షిగా జీవించాలని. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని చెరలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు కలిగినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను వెడబాయపరి అధికారులైన, శ్రమలైన, హింస అయినా క్రీస్తు నుండి నన్ను వేరు చేయకుండా నీ పాదాల చెంత జీవిస్తారని నిబంధన చేసుకుంటున్నాను యేసయ్యా. నాకు సహాయం చేయమని ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ ఆవరణలో మోకరించిన వారిని, నిలువబడిన వారిని, హృదయాలు తెరిచి మూలుగుచున్న వారిని నీ చిత్తము, నీ చిత్తము, నీ చిత్తము, నీ ఇష్టము, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రభువా. నీవు నన్ను విలువ పెట్టి కొన్నావు కదా, నీ సొత్తైన ప్రజగా చేసుకున్నావు కదా. నీవిచ్చే సర్వాంగ కవచముతో నన్ను నింపయ్యా. అపవాది తంత్రాలు ఎదిరించే శక్తి నాకు దయచేయ్యా. లోకంలో బడి కొట్టుకుపోక లోకాన్ని ఎదురైందే పరిశుద్ధాత్మ శక్తిని నాకు దయచేయ్యా. వాక్యమనే ఖడ్గాన్ని చేతపుట్టి అపవాది తంత్రాలను, వాడి అబద్ధాలను, వాడి మోసాలను ఖండించడానికి, ఎదిరించడానికి పరిశుద్ధంగా, నీకిష్టుడుగా, జయశీలుడిగా, నిన్ను మహిమపరిచేవారుగా జీవించడానికి నాకు సహాయం చేయ్యా. అని ఎవరెవరు ఈ రాత్రి నీ సన్నిధిలో వారి హృదయాలు తెరిచి మూలుగుచున్నారో, ఎవరెవరో ఇప్పటికే అపవాది చేతుల్లో పడి నలిగిపోతున్నారో, సాతాను తంత్రాలలో పడి నష్టపోయి ఉన్నారో, అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. అది వ్యభిచారపు కోపమైనా, అది సారాయి మత్తైనా, అది డ్రగ్ అడిక్ట్ గా ఉన్నా, అది ధనాశ, లోకాశతో, ఆడంబరాలతో నష్టపోయి ఉన్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. ఇది మొదలుకొని అపవాదిని ఎదురిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, నీ చిత్తములో బ్రతకడానికి, నీ రాజ్యము చేరు వరకు యేసు వైపు చూచుచు ముందుకు సాగడానికి ఈ ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయము. లైవ్ లో వీక్షిస్తున్న వారిని కూడా నీవు దర్శించుము నాయన. ఇక్కడ ఉన్న సన్నిధి అక్కడక్కడ ఎవరెవరైతే ఏకీవిస్తున్నారో విశ్వాసంతో వారును నీ ముట్టుదలను పొందుటకు సహాయము చేయము. పుచ్చి ఉన్న అపవాది తంత్రాలు ఎరిగి ప్రార్థన ద్వారా జయించుటకు, విశ్వాసము ద్వారా విజయమును చూచుటకు మా ఒక్కొక్కరి జీవితాల్లో సహాయము చేయమని, పరిశుద్ధాత్మ కార్యములు బలముగా మా హృదయాలలో ఈ రాత్రి కొనసాగునట్లుగా దీవించి పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును
కూడి వచ్చిన మనందరికీ ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు చిత్తాన్ని చేయాలని, అపవాది తంత్రాలను ఎదిరిస్తూ జయ జీవితాలు జీవించాలని ఆశించే ప్రతి ఒక్కరికి, ఆవరణలో ఉన్నవారికి, లైవ్లో వీక్షిస్తున్న వారికి సదాకాలము ప్రభు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. కల్వరీ ప్రతిధ్వని.